తర్వాత లోకేష్ గారు చంద్రబాబు గారు రోజు స్టేట్మెంట్ లేని మళ్ళీ జగన్ వస్తే ఏంటి పరిస్థితి, బాండ్ పేపర్ రాసేయమంటున్నారు పారిశ్రామికలు అంటున్నారు. దీని అర్థం ఏంటి? వాళ్ళు గెలిపించేస్తారని కాదు, ఒకే తెలియని గందరగోళం. ఆ రోజు జగన్ గారు మేము వస్తామని మాట్లాడుతున్నారు. రెండు, తరగతుల వారే వ్యతిరేకత వస్తా ఉందా లేదా? మా జిల్లా ఉదాహరణ చెప్తాను. దీపక్ రెడ్డి గారు కూడా పక్కనే ఉంటాడు కాబట్టి అనంతపురంలో. చిత్తూరు జిల్లాలో ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఈ రోజు కూడా ధర్నా జరిగింది. 45,000 మంది రైతులు, మామిడి రైతుల పైన జగన్మోహన్ రెడ్డి గారు బంగారపాలెం యాక్టివిటీ చేశాడు. ఆ సందర్భంగా ప్రభుత్వం చెప్పింది 4.50 లక్షల టన్నులు మామిడిని జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా అధికారులు దగ్గర పెట్టి ఆనాడు ప్రభుత్వం చెప్పింది ఏంటంటే, ప్రభుత్వం 4 రూపాయలు ఇస్తుంది కిలోకి, ప్రైవేట్ ఫ్యాక్టరీ 8 రూపాయలు ఇస్తాం, మొత్తం 12 రూపాయలు చొప్పున ఇస్తాము అని చెప్పి హామీ ఇచ్చి 4.50 లక్షల టన్నుల మామిడిని తోలారు. తోలి ఎన్ని రోజులు అవుతోంది? దాదాపు 5 నెలలు అవుతోంది. ధర్నా చేస్తే ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా 4 రూపాయలు ఇచ్చినారు. తమాషా ఏంటంటే ఈరోజు ప్రైవేట్ ఫ్యాక్టరీలు ఇవ్వాల్సిన వాటా 1 రూపాయి. బస్ దీపక్ రెడ్డి గారికి క్రాస్ చెకింగ్ చేసుకోవచ్చు. దాని విలువ ఎంతో తెలుసా? 360 కోట్ల రూపాయలు. కొంతమంది రైతులకు నేను ఆధారాలు ఇస్తాను. ఎంత ఇచ్చారో తెలుసా? 4 రూపాయలు ప్రభుత్వం ఇచ్చింది కంటే మేము 4 రూపాయలు ఇస్తా ఉంటున్నారు. అంటే 160 కోట్ల రూపాయలు కోల్పోతారు. ఈరోజు ధర్నాలు జరుగుతున్నాయి. మరి వాళ్ళకి కోపం రాదా ప్రభుత్వం పైన? ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్ కోపం రాదా? ఎందుకంటే 8 రూపాయలు ఇస్తామని ప్రభుత్వం దగ్గరుండి తోలి 4 రూపాయలు ఇస్తామని